సో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా స్పిరిట్. సో ఈ స్పిరిట్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ జైల్ సీన్ అనేది చెంచల్గూడ జైల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని న్యూస్ అయితే ఉంది. చెంచల్గూడ జైల్ జనరల్గా ఏంటంటే దాంట్లో కరడు కట్టినటువంటి నేరస్తులు ఉంటూ ఉంటారు అలాంటి జైల్లో. సో ఎక్కడెక్కడ వాళ్ళు ఏంటంటే రకరకాల నేరాలు చేసినటువంటి వాళ్ళందరూ చివరకు వచ్చేది చెంచల్గూడ జైలు అనమాట. సో అలాంటి చెంచల్గూడ జైల్లో ప్రభాస్ షూటింగ్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. సో అలాంటి షూట్లు చేయడం అంటే డెఫినెట్గా సందీప్ రెడ్డి వంగ వల్లే అవుతుంది. దానికి ఒక ప్లాన్ ఉండాలి, ఎస్పెషల్లీ ఖైదీలు. సో వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. దాంట్లో మళ్ళీ డమ్మీ ఖైదీలను పెట్టాలి. సో అక్కడ ఖైదీల బయటలో వీళ్ళకి ఎవరైనా మంచి యాక్టర్లు లాగా కనపడితే వాళ్ళని కూడా వీళ్ళలో పెట్టుకొని తీసేటువంటి ఛాన్స్ ఉంది. బట్ వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే జైల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఖైదీ సేఫ్టీ అనేది ఖచ్చితంగా పోలీసులకి కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు కానీ, తీసుకొచ్చిన తర్వాత కానీ, మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళేటప్పుడు వైద్య పరీక్షలు ఎప్పుడు చేపిస్తూ ఉంటారు అనమాట. సో అలాగా పొరపాటున ఎవరికైనా ఏమైనా జరిగినా కూడా అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. మరి చెంచల్గూడ జైల్లో ఎందుకు తీశారు? జనరల్గా జైలు సెట్ చేసి తీసుకోవచ్చు కదా అంటే, ఒక రియలిస్టిక్ ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి ఖైదీలు ఎలా ఉంటారు అక్కడ ఆ రియలిస్టిక్ ప్లేస్లో. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇలానే తీస్తూ ఉంటాడు. క్షణక్షణానికి సంబంధించిన కొన్ని సీన్లు డైరెక్ట్ కోటిలో సుల్తాన్ బజార్లో తీశాడనమాట. ఆల్మోస్ట్ అసలు షూటింగ్ జరుగుతున్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఇలా వెంకటేష్ వస్తాడు, అలా ఉరుకుతాడు, అటు నుంచి వెళ్ళిపోతాడు, అయిపోయింది సీన్. సినిమాలో మనం చూసినప్పుడు అవునా, అరే ఇంత భలే వచ్చిందే అంటాడనమాట. అంటే అక్కడ కెమెరా పెట్టుకొని ప్రాపర్గా ప్లాన్ చేసేసుకోవటం, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలియకుండా సీన్ జరిగిపోతూ ఉంటుంది అనమాట. క్లోజప్ సీన్లు అవన్నీ తీయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కొంత సేఫ్టీ ఎన్వైరన్మెంట్ మధ్యలో తీస్తూ ఉంటారు.